హాయ్ అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో ఏం చెప్తున్నానో మీకైతే తెలిసిపోయి ఉంటుంది ఇప్పటికే. ఏంటంటే పిండి వంటలండి. పండగకి అయితే వండలేదు ఇవి, తర్వాత వండాము. అవి కూడా మా అక్క కాదు, మా అన్నయ్య వాళ్ళ పిల్లలకైతే వండామండి. మా ఇంటి దగ్గర వండాము. అయితే అరిసెలు తయారీ విధానం అయితే చెప్తానండి. నేను ఇప్పుడే నేర్చుకున్నాను. ఎందుకంటే ఫ్యూచర్లో మనం కూడా తయారు చేయాలి కాబట్టి చెప్తున్నాను. మీకు కూడా ఉపయోగపడుతుంది కదా ఎవరికైనా అని ఇంకా వీడియో తీశాను. ఇదైతే ఈవినింగ్ 5:30 అలా అవుతుంది టైం. ఆ టైం నుండి స్టార్ట్ చేస్తే 8:30 ఆ టైంకి అయిందండి. చాలా టైం పట్టేసింది. ఈ పప్పలు వండడం ప్రాసెస్ చాలా పెద్దది అసలు. జంతికలు అయితే త్వరగా అయిపోతాయంట, అరిసెలు అయితే అంత త్వరగా అవ్వవంట. మా సైడ్ అయితే అరిసెలు అంటాము. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో పూర్తిగా చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి నా వీడియో ఎలా ఉందో అనేది. ఇంకా ఈ వీడియోలో పిండి కలపడం, మొత్తం పానకం పట్టడం కూడా చూపిస్తానండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోస్ నేను పెట్టట్లేదు 2 డేస్ నుండి, ఎందుకంటే కొంచెం హెల్త్ బాగోక పెట్టట్లేదు. ఇక్కడైతే పిండి కలుపుతున్నారండి. అంటే పానకం ముద్ర పానకం కింద పట్టుకోవాలంట. పట్టుకున్న తర్వాత దీని మెజర్మెంట్ ఎలా అంటే 1 కేజీ బెల్లానికి 3 తవ్వల బియ్యం అంటండి. ఆ బియ్యాన్ని నానబెట్టి ఒక రోజంతా నానబెట్టి అవి ఆరబెట్టేసి డ్రై అయిపోయిన తర్వాత పిండి పట్టించుకుని రావాలి. పిండి పట్టించుకుని వచ్చిన దాన్ని మా అన్నయ్య వాళ్ళు ఎలాగ పానకం పట్టేసి ముద్ర పానకం వచ్చిన తర్వాత ఇవైతే కలుపుతున్నారనమాట. అది చలివిడి కింద రావాలన్నమాట. అప్పుడే అరిసెలు బాగుంటాయి అన్నమాట. బాగా కరకరలాడుతూ ఉండేలాగుంటే అలా ఉండొచ్చు. కొంతమంది పిండిగా తింటారు, మెత్తగా ఉండే అరిసెలు. కొంతమంది ఏమో కరకరలాడుతూ తింటారు. ఎవరిష్టం వాళ్ళది కదండి. ఎవరికి నచ్చిన చాయిస్లో వాళ్ళు చేసుకుంటారు. కొంతమంది నువ్వులు వేసుకుని చేసుకుంటారు, కొంతమంది నువ్వులు లేకుండా తింటారు. ఎలా అయినా తింటారు. కొంతమంది ఏమో పప్పు ఉడకబెట్టి అందులో వేసుకుని తింటారంట. చాలా బలం అంటది నడుంకి అని పెద్దవాళ్ళు చెప్తారండి. మా అమ్మ కూడా చాలాసార్లు చెప్పింది, కానీ ఎప్పుడు నేను ట్రై చేయలే. అరిసెలు కూడా నేను ఎప్పుడు తినలేదండి. అంటే తినడం అంటే అది బాగా స్వీట్గా ఉంటుందని నేను ఎక్కువ తిన్ను. జంతికలు ఎక్కువ తింటాను. మీరేం తింటారో కూడా కామెంట్ చేయండి. అరిసెలు కరకరలు ఆడాలన్నా బాగా రావాలన్నా సరే మనం పానకం పట్టే విధానంలోనే ఉంటుంది. అలాగే పిండి కలిపే విధానంలో కూడా ఉంటుందండి. చెప్పాను కదా, 1 కేజీ బియ్యానికి 3 తవ్వల బియ్యం. అలాగే 2 కేజీల బియ్యానికైతే 6, 3 కేజీల బెల్లానికైతే 9. అలాగా మెజర్మెంట్ ఇచ్చుకుంటే వెళ్ళాలన్నమాట. 9, 10 వేసినా పర్వాలేదు అంటండి. అలా చూసుకోవాలి. మా వదిన అయితే ఇక్కడ లేదు, కువైట్లో ఉంది. ఇంకా మా అన్నయ్య ఏమో వాళ్ళ అత్తగారిని మా అమ్మని పప్పులు అయితే వండమని చెప్పాడు పిల్లలకి. వాళ్ళు కూడా వండుతున్నారు. ఈ పండగ రోజున కాదులే అండి, పండగ అయిపోయిన తర్వాత ఒక 3 డేస్కి వీడియో అప్పుడే పోస్ట్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇంకా నా హెల్త్ బాగోక నేను ఇంకా పోస్ట్ చేయలేకపోతున్నాను. ఇప్పుడైతే టైం కుదిరింది, అందుకే ఇంకా పోస్ట్ చేస్తున్నాను. వీడియోస్ చూస్తున్నారు కానీ లాస్ట్ వరకు చూడట్లేదు, స్కిప్ చేసి చూస్తున్నారు. ప్లీజ్ నా వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది కదా. పూర్తిగా చూడకుండా సగం సగం చూసేస్తే ఏం అర్థమవుతుంది కదండి. చూసారా, పిండి అయితే అలా రావాలి. మొత్తం తెడ్డి పట్టుకుని తిప్పుతున్నారనమాట. మీ ఇంట్లో ఏది యూజ్ చేస్తారో చెప్పండి. ఎందుకంటే మా సైడ్ అయితే ఎక్కువ చెక్కతో చేసిన తెడ్లు అయితే ఉంటాయి. ఆ తెడ్డులతోనే మేము ఇలాగా చేసుకుంటాము. మేము పిండి వంటలకి ప్రత్యేకంగా తెడ్లు అనేవి తయారు చేపిస్తామండి. బెల్లం తిప్పేటప్పుడు ఇలా తిప్పేటప్పుడు అయితే యూజ్ చేస్తాము. బాగుంటుంది, చాలా బాగుంటుందండి. ఆ తెడ్డి చెక్కలతో చేసినవి కదండి, అందుకే బాగుంటుంది అన్నమాట.
చూసారా పిండి ఇంకా పడుతుందండి, ఇంకా పడుతుంది. మరి వాళ్ళు ఎలా కలిపారో తెలీదు. ఇంకా పిండి కూడా లోపల ఉన్నట్టుంది డబ్బాలో, ఆ పిండి కూడా వేసేస్తారనుకుంటా. ఇంకా పిండి మొత్తం సరిపోయిందండి. ఆ పిండి కూడా వేసేసిన తర్వాత పిండి కూడా కలిపేశారు. పప్పలు అయితే స్టార్ట్ చేశారు. ఒకలేమో పప్పలు వేయడం, ఒకలేమో పప్పలు తీయడం. అది అరిసెలు కాబట్టి గట్టిగా నొక్కాలండి, ఎందుకంటే అరిసెలు అంత త్వరగా అవ్వవు. అందుకే ఇద్దరు వేసేస్తున్నారు మా వాళ్ళు. మా అన్నయ్య అయితే తీస్తున్నాడు, తర్వాత నుంచి చూపిస్తాను. కూర్చున్నాడు ప్రజెంట్ అయితే. వాళ్ళిద్దరు అయితే ఒకరు అరిసెలు వేసి ఒకరేమో తీస్తున్నారండి. ఇది చాలా పెద్ద ప్రాసెస్. మళ్ళీ అరిసెలు తీయాలి, అది గట్టిగా నొక్కాలి, నూనె అంతా అందులో పోయేంత వరకు నొక్కాలండి. అప్పుడైతేనే బాగుంటాయి అరిసెలు, లేకపోతే నూనె కింద వచ్చేస్తాయి కదా. అందుకే మా వాళ్ళు అయితే చీకటి పడిపోయింది పాపం, ఎప్పుడో స్టార్ట్ చేశారు. ఎంత స్టార్ట్ చేసినా చలికాలం కాబట్టి పొద్దు ఎక్కువ గడిచిపోద్ది అంటారు. అవును కదండి. మా అమ్మ ఏమో స్టూల్ పెట్టుకుని దానిపైన అరిసి ఒక పేపర్ పెట్టుకుని దాని మీద తీస్తుంది. ఆయిల్ పామే దానికి అరిసేసి తీస్తుంది అనమాట. అదిగోండి, ఆ ప్రాసెస్ కూడా చూసేయండి. అస్సలు నాకు అరిసెలు, ఈ పిండి వంటలు వండడమే అసలు నాకు రాదు. నేను నేర్చుకుంటున్నాను ఇప్పుడు. మామూలుగా ఏమైనా స్వీట్స్ గట్రా చేయాలంటే చేస్తాను, బిర్యానీలు వండాలంటే వండగలను, కానీ ఇటువంటివి అయితే రాదండి. ఈ అరిసెలు అటువంటివి అయితే రాదు. జంతికలు అయితే వచ్చండి, జంతికలు వచ్చి, కానీ అరిసెలు రాదు. ఇది కూడా నేర్చుకున్నాను. ఫ్యూచర్లో మనం కూడా వండాలి కదా, మన పిల్లల కోసమైనా సరే వండాలి కదండి. అందుకే నేర్చుకుంటున్నాను ఒకటి. రేపొద్దున రోజు మనకు చేసి పెట్టేవాళ్ళు ఎవరో ఉండరు, మనమే చేసుకోవాలి ఓన్గా. ఏదైనా మనం ఆ పనే కాదు, పిండి వంటలు అవే కాదు, ఏదైనా సరే మన ఓన్గా మనమే ఏదైనా సంపాదించుకోవాలి, సాధించాలి. మనకంటూ ఎవరో వచ్చి చేయరు, ఎవరో వస్తారని కూడా చూడకూడదు. ఎప్పుడైనా సరే మన కృషితోనే మనం కష్టపడే చేసుకోవాలండి. ఇదైతే నేను నేర్చుకున్నాను, తెలుసుకున్నాను కూడా. మన కోసం వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి చేస్తారని ఎప్పుడూ అనుకోకూడదు. మనకు వచ్చిందే మనం నేర్చుకోవాలి, మనం పని చేసుకోవాలి, అంతే. సరేనండి, ఇంకా వీడియో అయితే అయిపోవచ్చింది. అరిసెలు అయితే ఇలా తయారు చేసుకుంటారు. తయారీ విధానం కూడా చెప్పాను కదండి, ప్రాసెస్ కూడా చెప్పాను కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.